ఉండాలి, ఎక్కడో అక్కడ తృప్తి అన్న మాట ఉండాలి. ఎందుకంటే అనుకుంటాం, ఎన్ని అనుకున్నా కూడా, ఏం చేసినా కూడా ఒకవేళ తృప్తి అన్న మాట లేదనుకోండి, మనసుకి ప్రశాంతత ఉండదు. ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఎంతసేపు ఏంటి దీని తర్వాత ఏంటి, దానికి అంతం ఉందా, ఎక్కడ అంతం అనేది, ఎక్కడ ఆపాలి అనేది తెలిస్తే అప్పుడు కదా మనం తృప్తి పడేది, అప్పుడు కదా ఆనందంగా ఉండేది. అదే తెలియక ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి, ఇంకేదో కావాలి పాట పాడుకోవడానికి బాగుంటుంది, కానీ రాకపోతే అసంతృప్తే మిగులుతుంది. కాబట్టి తృప్తి అన్న మాటకి ఎక్కడో అక్కడ అంతం అనేది ఉండాలి అనేది నా ఒపీనియన్. లేకపోతే ఇంకా ఉండదు, అంతే. పోతూనే ఉండు. నడుస్తోంది 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 జీవితం, అలా నడుస్తూనే ఉంటుంది జీవితం. కాబట్టి ఆ జీవితంతో పాటు మనం కూడా మన ఆలోచనలని మార్చుకుంటూ, ఆలోచనలు మార్చుకున్నా కూడా జీవితంలో ఎదురయ్యే ఆ ఆటుపోట్లకి మనం అనుగుణంగా మనని మనం మార్చుకుంటూ వెళ్తే మాత్రం జీవితం ఆనందంగా ఉంటుంది. తృప్తి పడాలి, ఎక్కడో అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది మనిషికి కావాలి. అదే కదా, అవునా? నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. అండ్ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాబోయ్ ఎండలు కదా. నేను ఇండియాలో కాల్ చేసి ఎవరిని కదిలిచ్చినా ఎవరైనా సరే ఇదే మాట చెప్తున్నారు, ఎండలు తట్టుకోలేకపోతున్నాం అని. నిజం చెప్పాలంటే మా హ్యూస్టన్లో కూడా ఇంకా ఎండలు మొదలైపోయినట్టేనండి. ఇప్పుడు కొంచెం వెదర్ అటు ఇటుగా ఉంది ఒక 1 వీక్ నుంచి, బట్ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఇక్కడ కూడా బీభత్సంగా ఉంటాయి ఎండలు, తట్టుకోవడం కష్టమే. అయితే ఏంటంటే బాగా వాటర్ తాగుతూ ఉండాలి, అవసరం అయితేనే బయటికి వెళ్ళాలి, ఎండలో వెళ్ళొద్దు, వీలైతే గొడుగు పట్టుకెళ్ళండి, ఇలాంటి మాటలు అందరూ చెప్తారు. అయితే మనమే ఈ ఎండలకు అల్లాడిపోతుంటే మూగజీవాలు, మాటలు రావు, దాహం వేస్తే చెప్పలేవు, ఆకలేస్తే చెప్పలేవు, అరిచినా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు వాటికి ఏం కావాలో. మహతీష్ అనే ఒక అమ్మాయి తను నన్ను రిక్వెస్ట్ చేసింది, మీ వీడియోస్ చాలా మంది చూస్తారు కదా, చూసిన వాళ్ళల్లో కొంతమంది అయినా పాటిస్తే బాగుంటుంది అని, బకెట్లోనో లేకపోతే ఒక చిన్న గిన్నెలోనో అలా వాటర్ పెట్టమని, అలాగే పక్షుల కోసం డాబా పైన వాటర్ పెట్టమని, వాటర్ని వేస్ట్ చేయొద్దని, ఇలాంటి మాటలన్నీ మీరు చెప్పండి అంది. సో మహతి తరపున నేను చెప్తున్నాను, దయచేసి వాటర్ని వేస్ట్ చేయొద్దు. మీరు వాటర్ ఎలా తాగుతున్నారో మనకి ఎలా కావాలో అలా మాటలు లేని జీవాలు ఎన్నో ఉన్నాయి, వాటికి కూడా కావాలి. కాబట్టి మనసు చేసుకొని, పెద్ద మనసు చేసుకొని ప్రతిరోజు డాబా పైన, ఇంటి బయట జంతువుల కోసమని, పక్షుల కోసమని వాటర్ని పెట్టమని ఒక చిన్న విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తున్న వాళ్ళకి, చేసి వాటర్ అరేంజ్ చేసి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ స్టోరీ చెప్తాను, ఆలస్యం చేయకుండా వినేస్తారా? ఒక రాజ్యంలో రాజు ఉంటాడు. ఆ రాజు తన రాజ్యంలో ఉండే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అయితే ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, అలాగే సంతోషంగా ఉన్నారా లేదా, వాళ్ళకి ఏం లోట్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలన్న ఆలోచనతో ఒకసారి అలా సంచారానికి మారు వేషంలో బయలుదేరి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అసంతృప్తి, ఏదో ఒక లోటు, ఏదో ఒక నిరుత్సాహం, ఏదో ఒక విషయంలో. అంటే ఎవరు సంతోషంగా కనిపించలేదు ఆయనకి. ఎవరిని కదిలించినా కూడా ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నారు, వాళ్ళు సంతోషంగా లేము అని చెప్పడానికి. రాజు వస్తాడు, ఆలోచిస్తాడు, అరే ఎవ్వరూ సంతోషంగా లేరా నా రాజ్యంలో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక లోటు ఉందే అన్న ఆలోచనతోనే ఉంటాడు. సరే, కొన్ని రోజులు అలా గడుస్తాయి. ఆ ఆలోచన ఆయన్ని తొలుస్తూ ఉంటుంది. అంటే సంతోషంగా లేరు కదా తన రాజ్యంలో, అంటే తన పాలన బాలేదా, లేకపోతే ప్రజల్లో తృప్తి అనేది లేదా అనేది అతను తేల్చుకోలేకపోతాడు. తర్వాత ఒక రోజు ఇలాగే మళ్ళీ ఇంకొక రోజు సంచారానికి మారువేషంలో బయలుదేరతారు. ఒక ముసలాయన ఒక దగ్గర మొక్కలు నాటుతూ ఉంటాడు. ఆయన్ని చూడంగానే ఇవాళ రేపో పోతాడా అన్నట్టుగా ఉన్నాడు ఆ పెద్ద ఆయన. ఈయనేంటి మొక్కలు నాటుతున్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి, తాత ఏం చేస్తున్నావు అంటాడు. నేనా మామిడి మొక్కలు నాటుతున్నానయ్యా అంటాడు. అవును తాత, నిన్ను చూస్తే చాలా వయసు పైబడిపోయింది, ఇప్పుడు మొక్కలు నాటుతున్నావు, ఇవి కొంచెం చెట్టు అయ్యి కాయలు
పళ్ళు కాచేది ఎప్పుడు అంటే ఒక 5-6 సంవత్సరాలు పడుతుందయ్యా అంటాడు. మరి 5-6 సంవత్సరాలు నువ్వు బతుకుతావా తాత? నిన్ను చూస్తే నువ్వు ఇవాళ రేపు పోయేలా ఉన్నావు, 5-6 సంవత్సరాలు నువ్వు బతకవు కదా, ఎందుకు నాటుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాయన, నా కోసం కాదయ్యా, నా మనవల కోసం, మనవరాళ్ల కోసం, తినేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం నాటుతున్నాను. అలా తాత ముత్తాతలు నాటబట్టే కదయ్యా ఇప్పుడు నేను ఆ పళ్ళు తింటున్నాను. నేను ఆ పని చేస్తే నా తర్వాత తరం వాళ్ళు, నా మనవలు మనవరాళ్ళు తినే అవకాశం ఉంది కదా, కాబట్టి నేను మొక్కలు నాటుతున్నాను, నా కోసం కాదయ్యా, నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను అని ఆయన చెప్తాడు. ఆ మాట విన్న రాజుకి సంతోషం కలుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుంచి ఆయన ఏమనుకుంటాడంటే, ఎదుటి వాళ్ళకి సంతోషం ఇవ్వడం కూడా ఒక తృప్తి. ఎదుటి వాళ్ళు మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉండి మనం ఎదుటి వాళ్ళకి ఏం చేయగలము అన్న ఆలోచన కూడా నిజంగా ఉండడం మనకి ఆనందమే, అది మనకి తృప్తి కలిగిస్తుంది అని ఆయన అర్థం చేసుకుంటాడు. సో ఇదేనండి తృప్తి అన్న మాట మనకే తెలియాలి, ఎక్కడ ఎంతవరకు అనేది. లేదు అంటే కావాలి 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 అనిపిస్తుంది, ఏదో కావాలి ఇంకేదో కావాలి, ఎవరో ఇవ్వాలి ఇస్తూనే ఉండాలి. పాటిలా లేదండి, నేనన్నాను అలా వచ్చేసింది. సో అలా కాకుండా ఉన్న దాంట్లో తృప్తి ఉండి మన వల్ల ఇంకొకళ్ళు సంతోషంగా ఉండగలిగితే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న చిన్న ఆలోచనతో ముందుకెళ్ళిపోండి, అంతా బాగుంటుంది అంతే. అది కూడా ఒక అదృష్టం అలా ఉండడం కూడా. అండ్ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటుంది ఏంటంటే, మనకి ఎలా దాహం వేస్తుందో మూగజీవాలకి ఆకలి దప్పులు ఉంటాయి. సో వాటికి కూడా ఈ ఎండాకాలం కాబట్టి వాటికి కూడా నీళ్లు అవసరం కాబట్టి దయచేసి మేడ పైన పక్షుల కోసం అని, ఇంటి బయట జంతువుల కోసం అని చెప్పి వీలైతే నీటిని పెట్టండి. వాటి దాహాన్ని తీర్చడానికి మీరు కారణం అవ్వండి, తృప్తిగా ఉంటుంది అది కూడా. సరేనా? మరి ఇప్పటికి ఉంటాను. దయచేసి నా కోసం కూడా ఒక చిన్న పని, ఏమో అది నాకు తృప్తినిస్తుంది, మీకు ఇస్తుందో లేదో. ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. సో మంచి మంచి వీడియోస్తో మంచి మంచి మాటలతో మళ్ళీ వస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి, ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి, మీరు నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ మళ్ళీ కలుస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా.